తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మినీ మహానాడులు సీనియర్ ఎమ్మెల్యేల ఆవేదనకు, ఆక్రోశానికి, ఆగ్రహానికి వేదికలవుతూ ఉన్నాయి. ఒకే రోజు జ్యోతుల నెహ్రూ సీనియర్ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు జరుగుతున్న అన్యాయం పైన జ్యోతుల నెహ్రూ అయితే ఏకంగా తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోతుందని వ్యాఖ్యానించారు. గతంలో కమ్యూనిస్టుల్ని ఏ గతి పట్టించామో అదే గతి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చే పరిస్థితి ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ మినీ మహానాడులో జ్యోతుల నెహ్రూ జనసేన పార్టీకి పదవుల కేటాయింపు పైన కూడా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే వ్యక్తికి 2 పదవులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఇటీవల కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జనసేన అధ్యక్షుడిగా ఉన్న తుమ్మల బాబుకు 2 పదవులు దక్కాయి, నామినేటెడ్ పదవులు. అందులో ఒకటి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి ఒకటైతే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవి కూడా జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడికే దక్కింది. దీన్ని ప్రశ్నించారు ఆయన. ఒకే వ్యక్తికి 2 పదవులు ఇస్తే ఏంటి, మెజారిటీ ఉన్న తెలుగుదేశం నాయకుల పరిస్థితి ఏం కావాలని కూడా జ్యోతుల నెహ్రూ బహిరంగంగానే ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు పదవులు ఉండి అని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి నిర్ణయాలతో తెలుగుదేశం పార్టీ నాయకులకు పదవులు ఇవ్వకుండా జనసేన వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తాయని, జనసేన పదం వాళ్ళలేదు కానీ ఇండైరెక్ట్గా జనసేన పార్టీని ఆయన ఉద్దేశించి మాట్లాడారు. ఇలాంటి నిర్ణయాల వల్ల, అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు పదవులు ఇవ్వకపోవడం వంటి నిర్ణయాల వల్ల తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అవుతోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కానీ ఒక వ్యక్తికి 2 పదవులు ఇచ్చేటటువంటి పరిస్థితి న్యాయమా? మెజారిటీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేయండి. ఈ నిర్ణయాల వల్ల తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోతుంది. అసలు ఈ కూటమి ఎన్ని రోజులు కలిసి ఉంటుంది అన్న దానిపైన కూడా జ్యోతుల నెహ్రూ అనుమానం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు కూటమిలో ఏర్పాటు చేసుకోలేదు, ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు, ఎన్ని పార్టీలతో కలిసి వెళ్ళలేదు అని కూడా ఆయన ప్రశ్నిస్తూనే, ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు, ఎన్నిసార్లు బయటకు రాలేదు, వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి అని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు పొత్తులో ఉన్నాం కదా అని జనసేన వాళ్ళకు పదవులు ఇస్తూ వెళ్తే ఒకరోజు బయటకు వస్తాం కదా, అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు అన్యాయం జరిగితే అప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి అన్నది ఆయన ప్రశ్నిస్తున్న ఉద్దేశం. రాజకీయాల్లో కూటములు ఉంటాయి, కలిసి పనిచేసేటటువంటి విధానం ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుంది. ఎన్నిసార్లు ఎన్ని కూటములు ఏర్పడలేదు తెలుగుదేశం ఏర్పడ్డ తర్వాత, ఎన్ని రాజకీయ పార్టీలతో మనం పొత్తు పెట్టుకోలేదు, ఎన్నిసార్లు మనం బయటికి రాలేదు, వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇక్కడ ఒక ఉదాహరణను కూడా ఆయన చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తర్వాత కావచ్చు, కమ్యూనిస్టుని తెలుగుదేశం పార్టీ ఎలా నాశనం చేసేసింది అన్నదానికి డైరెక్ట్గా జ్యోతుల నెహ్రూ కొన్ని కామెంట్లు చేశారు. ఉభయ కమ్యూనిస్టులతో అప్పట్లో చాలా తెలివిగా రాజకీయం చేశామని చెప్పారు ఆయన. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాం, తెలివిగా రాజకీయాలు చేశాము ఆ రోజుల్లో, దానివల్లే ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టులు పూర్తిగా నిర్వీర్యమైపోయారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న కారణంగానే కమ్యూనిస్టులు ఈ రాష్ట్రంలో నిర్వీర్యమైపోయారు. 1-2 పదవులు అప్పట్లో వాళ్ళకి దక్కి ఉండవచ్చు కానీ శాశ్వతంగా నష్టపోయాయి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అంటున్నారు. అదే పరిస్థితి మనకు రాకుండా చూడాల్సిందిగా టీడీపీ నాయకత్వాన్ని కోరుతున్నాను అని జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. అంటే అప్పట్లో మనం కమ్యూనిస్టుల్ని మింగేశాం, ద్రోహం చేసేసి ఎండుపోటు పొడిచి ఆ పార్టీలు ఉనికి లేకుండా చేసేసాం, కానీ ఇప్పుడు జనసేన నుంచి తెలుగుదేశం పార్టీకి అలాంటి ముప్పు ఉంది అన్న అర్థం వచ్చేలాగా జ్యోతుల నెహ్రూ కామెంట్లు చేశారు. దానికి ఒకటే ఉదాహరణ చెప్తా. మనం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం అన్నగారు ఉన్నప్పుడు, ఆ రోజు మనం రాజకీయం చేశాం తెలివిగా చేస్తే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయినాయి. కేవలం మనతో పొత్తు పెట్టుకున్నటువంటి కారణంగానే. తాత్కాలికంగా ఆవేళ 1-2 పదవులు వాళ్ళకి వచ్చి ఉండొచ్చు కానీ శాశ్వతంగా మాత్రం ఆ పార్టీలు నష్టపోయినాయి. అదే పరిస్థితి మనకు రాకుండా చూడండి అని చెప్పి ఇవాళ రాష్ట్ర నాయకత్వాన్ని సవినయంగా మనం చేసుకుంటున్నాం. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కాడిపడేశారని కూడా జ్యోతుల నెహ్రూ అంటున్నారు. గతంలో ఎమ్మెల్యేలందరూ కలిసి, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కలిసి కూర్చొని మాట్లాడేవారు. యనమల రామకృష్ణుడి నాయకత్వంలో మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు కాకినాడ జిల్లాలో 7 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కలిసి కూర్చొని మాట్లాడింది లేదు. యనమల రామకృష్ణుడు ఎందుకు కాడిపడేశారో అర్థం కావడం లేదు అంటూ కూడా వ్యాఖ్యానించడంతో పాటు కూటమి నిబంధనల ప్రకారమే పదవుల పంపిణీ జరగాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలకు సంబంధించి కార్యకర్తల్ని కూడా ఆర్థికంగా పరిపుష్టి చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద పార్టీ దృష్టి పెట్టాలి. కార్యకర్తల కోసం ఒక మంచి పథకాన్ని తయారు చేయాలి.
ప్రజల్ని కార్యకర్తలు దోచుకునే పరిస్థితి లేకుండా ఒక పథకాన్ని తేవాలని కూడా చెప్తున్నారు ఆయన. అప్పుడే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుంది అని కూడా జ్యోతుల్ నెహ్రూ వ్యాఖ్యానిస్తున్నారు. అటు మరో సీనియర్ ఎమ్మెల్యే, మాడుగుల సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం పైన, మంత్రులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిగా ఎమ్మెల్యేగా ఉండి ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేకపోయాను, ఎమ్మెల్యేగా ఉన్నందుకు తాను సిగ్గుపడుతున్నానంటూ ఆయన కూడా మినీ మహానాడు వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. బండారు సత్యనారాయణమూర్తి తమ పట్ల వివక్ష చూపుతున్నారని కూడా ఆయన ఆరోపించారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాలకు నిధులు కేటాయించడం లేదని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద నగరాలు ఏమీ లేవు, గ్రామీణ ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి, ఏం గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందవద్దా అని కూడా ఆయన ప్రశ్నించారు. ప్రజలకు మేము జవాబుదారీతనంగా ఉండాలి కదా అని కూడా ఆయన నిలదీస్తూ ఉన్నారు. ఒక నియోజకవర్గానికి 7 కోట్లు ఇస్తే ఒకరికి 3 కోట్లే ఇస్తున్నారు, ఈ వివక్ష ఏంటి అని కూడా ఆయన ప్రశ్నించారు. మంత్రులకు ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన తరువాత కూడా ఇరిగేషన్ శాఖలో తన నియోజకవర్గానికి 2 కోట్లు మాత్రమే వచ్చాయని, మరికొందరికి 6-7 కోట్లు వచ్చాయని ఆయన ఆరోపించారు. అభివృద్ధి చేయకపోతే ప్రజలకు మేము ఏం సమాధానం చెప్పాలి అని కూడా ఆయన ప్రశ్నించారు. మేము మెజారిటీతో గెలవడం లేదా అని కూడా ఆయన నిలదీశారు. కాలువల్ని అభివృద్ధి చేయాల్సి ఉంది, మంత్రుల్ని కోరుతున్నాము, ఇస్తే నిధులు అందరికీ సమానంగా ఇవ్వండి, లేదంటే ఓ 3-4 ఏళ్ల పాటు మాడుగుల నియోజకవర్గానికి నిధులు ఇవ్వలేమని చెప్పి ప్రకటించండి, క్రాప్ హాలిడే ప్రకటించండి, అప్పుడు నేనే స్వయంగా ప్రజల దగ్గరకు వెళ్ళి దండం పెట్టి చెప్పుకుంటాను, పొరపాటున నాకు ఓట్లేశారు, పెద్దవారికే నిధులు ఇస్తారంట, నేను చిన్నవాడిని, నాకు నిధులు ఇవ్వడం లేదు, కాబట్టి ఏమీ అనుకోవద్దండని నేనే ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాను, క్షమాపణ కోరుతాను అని కూడా బండారు సత్యనారాయణమూర్తి అంటున్నారు. ఒకరికి 7 కోట్ల, ఒకరు 3 కోట్ల, మీకు చెప్పిన తర్వాత కూడా ఇరిగేషన్ లో నాకు వచ్చింది 2 కోట్లండి, మీకు వచ్చింది 6-5 కోట్లండి. ఎవరు చెప్పుకోవాలా బాధ? మా ప్రజలకు అన్యాయం చేయకండి, మాకు సమానంగా ఇవ్వండి. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళలో ఈ మాడుగులకి ఏమో క్రాప్ హాలిడే అని చెప్పి అనౌన్స్ చేయండి. ప్రజలకు నేను జవాబుదారి చెప్పుకుంటాను. దండం పెట్టి, అయ్యా పొరపాటు నాకు మీరు ఓట్లు వేశారు, నన్ను ఏం చేయమంటారు, ఆ పెద్దవాళ్ళ వాళ్ళకే ఇస్తారట, నేను చిన్నవాడిని, పార్టీలో కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను మీ దగ్గర అని చెప్పి వాళ్ళకి క్షమాపణ కోరుతాను. సో అటు జ్యోతుల్ నెహ్రూ, బండారు సత్యనారాయణమూర్తి చేస్తున్న వ్యాఖ్యల్ని బట్టి చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఏ స్థాయిలో అసంతృప్తితో ఉన్నారో స్పష్టంగా అర్థమవుతోంది. పైగా సీనియర్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు కూడా సమానంగా నిధులు ఇవ్వడం లేదు అన్నది బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను బట్టి చాలా క్లియర్గా అర్థమవుతోంది. 10 నెలలకే ప్రభుత్వంలో అప్పుడే ఎమ్మెల్యేలు గలం ఎత్తుతున్నారు, అసంతృప్తి రాగం వినిపిస్తూ ఉన్నారు. ఇది మునుముందు మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. జ్యోతుల్ నెహ్రూ ఇదివరకు కూడా ప్రభుత్వ పాలసీలపైన కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగానే ఇసుక పాలసీకి సంబంధించి ఏమాత్రం బాగోలేదు, ఇసుక సామాన్యులకి దొరికే పరిస్థితి లేదు, ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతోందంటూ అసెంబ్లీ వేదికగానే కొన్ని నెలల క్రితం జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ సమయంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు ఆయన మైక్ను కూడా కట్ చేశారు. దాంతో తాను సీనియర్ ఎమ్మెల్యేని, మాట్లాడేందుకు కాసేపు మైక్ ఇవ్వండి అంటూ కూడా రఘురామకృష్ణరాజును విజ్ఞప్తి చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇసుక పాలసీని కూడా గతంలో ఆయన వ్యతిరేకించారు. దాంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా ఇరుకాటంలో పడింది. సో ఈరోజు ఏకంగా తేడా వస్తే ఏకంగా కమ్యూనిస్టులకు వచ్చిన పరిస్థితే మనకు వస్తుందని నేరుగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని జ్యోతుల్ నెహ్రూ హెచ్చరించడం అన్నది చర్చనీయాంశం అవుతోంది.